హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే ఆమ్లా క్యాండీ చేసుకుందాం. దానికి కావాల్సినవి ముందుగా ఆమ్లా తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టీమర్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి. తరువాత స్టీమ్ చేసుకున్న తర్వాత బయటికి తీసి చల్లగా అయిన తర్వాత ఉసిరికాయల్లో ఉన్న గింజలు సపరేట్ చేసుకోవాలి. అన్నీ ఇలా సపరేట్ చేసి పెట్టుకున్న తరువాత మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో ఈ మొత్తం వేసేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఈ పేస్ట్ మొత్తం కడాయిలో వేసుకోవాలి. వేసుకొని కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని అలా కలుపుతూనే ఉండాలి. తర్వాత షుగర్ పౌడర్ వేసుకోవాలి. షుగర్ పౌడర్ వేసుకొని అలా కలుపుతూనే ఉండాలి. ఒక 10 మినిట్స్ కలిపిన తరువాత అందులో కొంచెంగా సాల్టు, నింబూక రసం వేసుకోవాలి. తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. తర్వాత కొంచెం కార్న్ఫ్లవరు ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా ఇందులో వేసుకోవాలి, కొంచెం గట్టిగా అవ్వడానికి. తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని అలా కలుపుతూనే ఉండాలి. నెయ్యి వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవరు బాగుంటుంది, మంచి కలరు కూడా వస్తుంది, షైనీ కూడా వస్తుంది. ఫైనలీ ఇంత గట్టిగా పేస్ట్లా తయారవ్వాలి. ఇలా తయారైన దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక 1 అవర్ చల్లార్చుకోవాలి. తరువాత రౌండ్ బాల్స్లా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న బాల్స్ పైన షుగర్ పౌడరు చల్లుకోవాలి. చల్లుకొని ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక క్యాండీ తీసుకొని తినొచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనలీ ఆమ్లా క్యాండీ తయారైపోయింది. మా అబ్బాయి టేస్ట్ చూసి చెప్తాడు ఎలా ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.